హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ని ఆది డ్రెస్ మెజర్మెంట్స్తో ఎలా కట్ చేయాలి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే మనం డ్రెస్ హైట్ ఎంతైతే ఉందో చూసుకొని అక్కడ ఒక మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము స్టిచ్చెస్ యాడ్ చేస్తాము కదా కట్స్, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మనం డ్రెస్ని ఎక్కడ కూడా ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా ముడతలు కూడా నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్స్ అనేవి 2 బయటికి కనిపించేలాగా చూసుకోవాలి. బ్యాక్ నెక్ ఎంతైతే ఉందో దానికంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అలానే ఫ్రంట్ నెక్ కూడా మార్కింగ్ చేసుకోవాలి 1/2 ఇంచ్ మెజర్మెంట్ తోటి. నెక్ సైడ్ కూడా మనము స్టిచ్చెస్ కోసమని 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. అది మనం కుట్టిన తర్వాత పర్ఫెక్ట్ మెజర్మెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాము కదా, మళ్ళీ జాయింటింగ్ కోసం కూడా ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి మార్కింగ్. అలా తీసేసుకొని మనము స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడా కూడా ఫోల్డింగ్స్ ఏమీ లేకుండా క్లాత్ నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఆర్మ్ డౌన్లో ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా స్టిచ్చెస్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బెస్ట్ సైజ్ వచ్చేసింది. తర్వాత మనం ఏం తీసుకోవాలి, మెజర్మెంట్స్లో బెస్ట్ హిప్ సైజెస్ తీసుకోవాలి. ఇప్పుడు వెస్ట్ సైజ్ తీసుకుందాం. వెస్ట్ సైజుని కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలాగే క్లాత్ని ఇక్కడ కట్స్ దగ్గర నీట్గా ఫోల్డింగ్స్ ఏం లేకుండా చూసుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి. క్లాత్ ఫోల్డింగ్స్ మాత్రం ఉండకూడదు. ఇలా ఫోల్డింగ్స్ ఏం లేకుండా నీట్గా చూసుకొని మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా కట్స్ దగ్గర, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో అయిపోయింది. ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఫస్ట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్స్ని ఇక్కడ క్లాత్లో అయితే క్లియర్గా కనిపిస్తలేవండి, కానీ మనం ఎలాగైతే మార్క్ చేసామో అలానే స్కేల్ తోటి ఇలా ఆర్మ్ రౌండ్ ఉంది కదా, మన షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా స్కేల్ తోటి లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఇక్కడ చెస్ట్ సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేయాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్టిచ్చెస్ వేస్తాం కదా, దానికోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మీ ఇష్టం, ఇక్కడ మనం 2 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు మనము డ్రెస్ షేప్ అనేది కరువు పర్ఫెక్ట్గా రావడం కోసం ఈ స్కేల్ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఏ డ్రెస్ అయినా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్ షేప్ తోటి కట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఎవరికైనా ఈ స్కేల్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి, లింక్ సెండ్ చేస్తాను. ఇది మీషోలో కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మనము స్కేల్ కరువు తిరిగే సైడు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నా కదా అలా పెట్టేసుకొని దాన్ని మళ్ళీ ఉల్టా పెట్టేసి ఇలా మనం డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేయడం వల్ల మన డ్రెస్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ కర్వ్ స్కేల్ ద్వారా మనము డ్రెస్ని చాలా పర్ఫెక్ట్గా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇది బిగినర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకోసం ఇంకోసారి కూడా చూపిస్తున్నాను స్కేల్ని ఎలా యూజ్ చేయాలనేది. ఇప్పుడు మనము కట్స్ దగ్గర మార్కింగ్ వేసుకున్నాం కదా, మనం ఇక్కడ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మనం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా కానీ మనం ఇక్కడ కట్స్ దగ్గరకు వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మీరు అక్కడ 1.5 తీసుకున్నా 2 తీసుకున్నా కానీ మనం కట్స్ దగ్గర వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల కట్స్ అనేది చాలా నీట్గా వస్తాయి అన్నమాట. ముడతలు కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ ఉంటుంది. కాబట్టి మీరు 1.5 తీసుకున్నా 2 తీసుకున్నా మన కట్స్ దగ్గర వచ్చేసరికి 1 ఇంచ్ మాత్రమే ఉండాలి.
ఇప్పుడు కట్స్ వరకు ఇలా స్కేల్ తోటి మనం స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దగ్గర నుంచి స్కేల్ తోటి స్ట్రైట్గా కట్స్ దగ్గర కింద 1 ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ వరకు లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు డ్రెస్ని ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలాగ కట్ చేసుకోవాలి. మన కట్స్ దగ్గర గుర్తు కోసం ఒక టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ కూడా ఒక టక్స్ ఇవ్వాలి. షోల్డర్ దగ్గర కూడా ఒక టక్స్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనకి డ్రెస్ కటింగ్ అనేది అయిపోయింది. సేమ్ ఇలానే బిగినర్స్ అయినా కానీ చాలా అంటే చాలా సింపుల్గా డ్రెస్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా లైనింగ్ని మెయిన్ క్లాత్ కన్నా లైనింగ్ ఒక 2 ఇంచెస్ తక్కువ ఉండేలా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకొని మెయిన్ క్లాత్ ఎలాగైతే ఉందో అలానే లైనింగ్ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా డ్రెస్ని కట్ చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.